ప్రపంచ రాజకీయాల్లో మార్మోగుతున్న మంత్రం ఒక్కటే, అదే గ్రీన్లాండ్. దీనిపై అమెరికా అధ్యక్షుడు కన్నేశాడు. అయితే ట్రంప్ దీన్ని కేవలం ఓ మంచు ద్వీపంగా చూడటం లేదు. అమెరికాకు అజేయమైన కోటగా గ్రీన్లాండ్ నిలుస్తుందని ట్రంప్ వాదిస్తున్నాడు. ఆర్కిటిక్ గడ్డపై గోల్డెన్ డోమ్ ను నిర్మించాలని ట్రంప్ కళ్ళు కంటున్నాడు. అంతరిక్షం నుంచి అమెరికాను తాకే శత్రువుల క్షిపణులను గాల్లోనే తుక్కుతుక్కు చేసేందుకు గోల్డెన్ డోమ్ ను కెనడాలో నిర్మిస్తామని ట్రంప్ చెబుతున్నాడు. అయితే గ్రీన్లాండ్ ని ఆక్రమించడానికి ట్రంప్ కట్టుకథ చెబుతున్నాడా? మహా విధ్వంసకర హైపర్సోనిక్ క్షిపణి ఓరిష్నిక్ ని గోల్డెన్ డోమ్ అడ్డుకుంటుందా? అమెరికా జాతీయ భద్రతకి గ్రీన్లాండ్ కి లింక్ ఏంటి? నింగిలో నిప్పులు కురిపించే క్షిపణి యుద్ధం గురించి ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. అమెరికాను ఆర్కిటిక్ ద్వీపం కాపాడుతుందా? ఓరిష్నిక్ ని ట్రంప్ గోల్డెన్ డోమ్ అడ్డుకుంటుందా? గ్రీన్లాండ్ కోసం ట్రంప్ కథలు చెబుతున్నాడా? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిద్రలో కూడా కలవరించే మాట గ్రీన్లాండ్. ఈ ఆర్కిటిక్ దీవిని సొంతం చేసుకోవడానికి ట్రంప్ అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు. తమ జాతీయ భద్రతతో పాటు అంతర్జాతీయ భద్రత కూడా గ్రీన్లాండ్ తమకు అవసరమని వాదిస్తున్నాడు. గ్రీన్లాండ్ ను సొంతం చేసుకోవడానికి ఇప్పటికిప్పుడు సైనిక చర్యకు దిగడం లేదని ట్రంప్ చెప్పాడు. కానీ గ్రీన్లాండ్ ను వదులుకునేందుకు మాత్రం సిద్ధంగా లేనని సిగ్నల్ ఇచ్చాడు. అసలు అమెరికా జాతీయ భద్రతకి గ్రీన్లాండ్ కి సంబంధం ఏంటి? ప్రపంచ పటంలో గ్రీన్లాండ్ ఉన్న లొకేషన్ చూడండి. ఉత్తర అమెరికా ఖండానికి ఈశాన్య దిశలో ద్వారం లాంటిది గ్రీన్లాండ్. రష్యాను, చైనాను దాడి చేస్తే ఆర్కిటిక్ ను వాడుకునే ప్రమాదం ఉందని ట్రంప్ వాదిస్తున్నాడు. సో ఆర్కిటిక్, యూరోప్ మీదుగా వచ్చే క్షిపణులను అడ్డుకోవడానికి గ్రీన్లాండ్ అత్యంత కీలకమైన ప్రాంతం. అందుకే ఆర్కిటిక్ మంచు ద్వీపం తమ దేశానికే సొంతం కావాలని ట్రంప్ కోరుకుంటున్నాడు. నిజానికి ఆ ప్రాంతం నుంచి వచ్చే క్షిపణులను అడ్డుకోవడానికి క్షిపణి రక్షణ వ్యవస్థను గ్రీన్లాండ్ లో ఏర్పాటు చేయాలని ట్రంప్ కోరుకుంటున్నాడు. ఈ క్షిపణి రక్షణ వ్యవస్థను గోల్డెన్ డోమ్ గా ట్రంప్ పేర్కొంటున్నాడు. దావోస్ లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరంలోనూ గ్రీన్లాండ్ అంశాన్ని ప్రస్తావించాడు. అమెరికా జాతీయ భద్రతా నేపథ్యంలో ఆర్కిటిక్ ప్రాంతంపై తమకు నియంత్రణ అత్యవసరమని ట్రంప్ చెప్పుకొచ్చాడు. ఆర్కిటిక్ ప్రాంతంలో స్థిరత్వం నెలకొనాలన్నా నాటో దేశాలు రక్షణకు గ్రీన్లాండ్ అవసరమని ట్రంప్ వివరించాడు. సువిశాల ద్వీపానికి రక్షణ లేనిది, గ్రీన్లాండ్ను రక్షించే సామర్థ్యం కేవలం అమెరికాకే ఉందని ట్రంప్ స్పష్టం చేశాడు. ఒకవేళ గ్రీన్లాండ్ని అమెరికాకు ఇవ్వకపోతే రష్యా, చైనా దేశాలు ఆక్రమించుకునే ముప్పు ఉందన్నాడు. గ్రీన్లాండ్లో అమెరికా ప్రమేయం ఐచ్ఛికం కాదని, అదొక అనివార్యమని ట్రంప్ అభివర్ణించాడు. అమెరికా సైనిక శక్తిని ఆధునీకరించే ప్రయత్నంలో భాగంగా రక్షణ బడ్జెట్ని $1.5 ట్రిలియన్ పెంచినట్టు వైట్ హౌస్ బాస్ స్పష్టం చేశాడు. శక్తివంతమైన యుద్ధ నౌకలను అభివృద్ధి చేయడంతో పాటు ఆర్కిటిక్, ఉత్తర అమెరికాను రక్షించడానికి గ్రీన్లాండ్ కేంద్రంగా గోల్డెన్ డోమ్ క్షిపణి రక్షణ కవచాన్ని నిర్మించనున్నట్టు ట్రంప్ ప్రకటించారు. గోల్డెన్ డోమ్ ను గ్రీన్లాండ్ లో ఏర్పాటు చేస్తే అమెరికాతో పాటు కెనడాను కూడా వాషింగ్టన్ కాపాడుతుందని ట్రంప్ చెప్పుకొచ్చాడు. అందుకే కెనడా కృతజ్ఞతతో ఉండాలని ట్రంప్ వ్యాఖ్యానించాడు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, స్టేట్ సెక్రటరీ మార్కో రూబియో, ప్రత్యేక దౌత్యవేత్త స్టీవ్ విట్కాఫ్ ఆధ్వర్యంలో గ్రీన్లాండ్, గోల్డెన్ డోమ్ పై చర్చించి నివేదికలు ఇస్తారని తెలిపారు. యూరోపియన్ మిత్రదేశాలు తమతో తక్షణమే చర్చలు జరిపి గ్రీన్లాండ్ పై నిర్ణయం ప్రకటించాలని ట్రంప్ పిలుపునిచ్చారు. గ్రీన్లాండ్ పై అమెరికా నియంత్రణతో నాటోకు ఎటువంటి ముప్పు ఉండదని అమెరికా అధ్యక్షుడు స్పష్టం చేశాడు. ట్రంప్ ప్రతిపాదిత గోల్డెన్ డోమ్ అంటే ఏమిటి? ఎందుకు దాన్ని ట్రంప్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు? సాధారణంగా శత్రు దేశాల దాడిని అడ్డుకునేందుకు ప్రతి దేశం గగనతల రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది. దీన్నే ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ అంటారు. భారత్ వద్ద పలు అంచెల ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు ఉన్నాయి. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ దాడులను ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలతోనే భారత్ అడ్డుకుంది. S-400, ఆకాశ్ వంటి వ్యవస్థలతో పాకిస్తాన్ మిస్సైలు, డ్రోన్లను భారత్ సమర్థవంతంగా ఎదుర్కొంది. సో అమెరికన్ గగనతలాన్ని రక్షించేందుకు శక్తివంతమైన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు ఉండాలని ట్రంప్ కోరుకుంటున్నారు. అందుకు డోమ్ ను ఏర్పాటు చేస్తామని అమెరికా అధ్యక్షుడు ఎప్పటి నుంచో చెబుతున్నాడు. అమెరికా ఎయిర్ డిఫెన్స్ ని గోల్డెన్ డోమ్ గా ట్రంప్ పేర్కొంటున్నాడు. గోల్డెన్ డోమ్ అంటే ఇది ఏమాత్రం బంగారు గోపురం కాదు. ఈ గోల్డెన్ డోమ్ అంతరిక్షంలో ఏర్పాటు చేసే క్షిపణి కవచం లాంటిది. ఈ గోల్డెన్ డోమ్ కోసం $17,500 కోట్ల వెచ్చించనున్నట్లు ట్రంప్ గతంలో తెలిపాడు. ఇతర ప్రపంచం నింగి నుంచి దాడులను అడ్డుకోవడానికి ఈ గోల్డెన్ డోమ్ ను ఏర్పాటు చేస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పాడు. ట్రంప్
ట్రంప్ ప్రతిపాదిస్తున్న గోల్డెన్ డోమ్ ఎలా పనిచేస్తుంది? భూమి చుట్టూ ఓ రక్షణ కవచం ఏర్పాటైతే ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఈ రక్షణ కవచంలో 3 లేయర్లను నిర్మిస్తారు. ఫస్ట్ లేయర్లో ఏముంటుంది? గోల్డెన్ డోమ్లోని ఫస్ట్ లేయర్లో అంతరిక్షం ఆధారిత సెన్సార్లు ఉంటాయి. దూసుకొస్తున్న క్షిపణులను భూమి చుట్టూ తిరుగుతున్న ఉపగ్రహాలు గుర్తిస్తాయి. సెకండ్ లేయర్లో ఇంటర్సెప్టర్ నెట్వర్కులు ఉంటాయి. మిస్సైళ్లను భూమిపైన, భూకక్షలోనూ నిల్వ చేస్తారు. శత్రువుల నుంచి దూసుకొచ్చే మిస్సైళ్లను నింగిలోనే అడ్డుకుంటాయి. కొన్నింటిని క్షిపణులతో ధ్వంసం చేస్తుంది. మిగతా వాటిని లేజర్లతో కూల్చేస్తుంది. మూడో లేయర్లో ఏఐ కమాండర్ సెంటర్లు ఉంటుంది. ఈ ఏఐ కమాండర్ సెంటర్లలోనే ముందే ముప్పులను పసగడతాయి. శత్రువుల క్షిపణులు ఎక్కడి నుంచి దూసుకొస్తాయి, వాటిని ఎలా కూల్చేయాలి అన్నది ఈ కమాండ్ సెంటర్లే నిర్ణయిస్తాయి. అనంతరం కొన్ని సెకండ్లలోనే శత్రువుల క్షిపణులను, ఫైటర్లను ధ్వంసం చేయడమే గోల్డెన్ డోమ్ వ్యూహం. నిజానికి అమెరికా వద్ద ఇప్పటికే మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది. అయితే ఉన్న రక్షణ వ్యవస్థలను కొత్తగా వచ్చే గోల్డెన్ డోమ్లను ఎలా కలుపుతారు? ప్రాథమికంగా చెప్పాలంటే ఐరన్ డోమ్ అన్నది గ్లోబల్ కవచం. ఇది డిటెక్ట్, డిసైడ్, డిస్ట్రాయ్ అన్న 3 అంశాలపై ఆధారపడి ఉంటుంది. అంటే అమెరికా వైపు దూసుకొచ్చే క్షిపణులను గుర్తించడం, ఎక్కడ దాడి చేయాలన్నది నిర్ణయించడం, ఆ తర్వాత ధ్వంసం చేయడమే. అది కూడా అమెరికా నేలను తాకకముందే ఈ ప్రక్రియ జరుగుతుందన్నమాట. ట్రంప్ అంచనా ప్రకారం గోల్డెన్ డోమ్ అంటే అమెరికాను ఏ క్షిపణి దాడి చేయలేదన్నమాట. నిజానికి ట్రంప్ వాదిస్తున్నది ఏమిటంటే రష్యా, చైనా నుంచి అమెరికాకు ముప్పు ఉంటుంది. అందుకే డోమ్ ని గ్రీన్లాండ్లో ఏర్పాటు చేస్తామని ట్రంప్ చెబుతున్నాడు. కానీ ట్రంప్ ప్రతిపాదనలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా అత్యాధునిక ఆయుధాలను అడ్డుకునే సామర్థ్యం గోల్డెన్ డోమ్ కి ఉందా అని మిలిటరీ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. గోల్డెన్ డోమ్ ఆచరణ సాధ్యం కాదని అమెరికన్ నిపుణులే వాదిస్తున్నారు. రష్యాకు చెందిన ఓరెష్నిక్ వంటి అత్యాధునిక హైపర్సోనిక్ క్షిపణులను గోల్డెన్ డోమ్ అడ్డుకోలేదంటున్నారు. నిజానికి ఓరెష్నిక్ ను ఈ ప్రపంచంలో ఏ శక్తి, ఆయుధము అడ్డుకోలేదని స్వయంగా రష్యా అధ్యక్షుడే చెప్పారు. రష్యా తయారు చేసిన ఓరెష్నిక్ హైపర్సోనిక్ బాలిస్టిక్ మిస్సైల్ ఈ క్షిపణి 5 మాక్స్ స్పీడ్తో దూసుకెళ్తుంది. ఈ లక్షణమే ఓరెష్నిక్ క్షిపణిని శత్రువులను గుర్తించకుండా చేస్తుంది. రెప్పపాటున 100 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. మాక్ 5 స్పీడ్ కారణంగానే ఓరెష్నిక్ ను నేరుగా అడ్డుకోవడం సాధ్యం కాదు. ధ్వని కంటే 10 రెట్లు వేగంతో లక్ష్యం వైపు దూసుకెళ్తుంది. సో దీన్ని రేడార్లు గుర్తించడం అసాధ్యం. అంతేకాదు ఓరెష్నిక్ ను ఏ శక్తి అడ్డుకోలేదన్నమాట. ఇది 5000 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాన్ని తుక్కు చేస్తుంది. ఇది ఒకేసారి బహుళ లక్ష్యాలపై దాడి చేయగలదు. కొత్త తరం మీడియా రేంజ్ ఆయుధాల్లో ఓరెష్నిక్ ఒకటి. అమెరికా, యూరోప్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు ఓరెష్నిక్ ను గుర్తించడం అసాధ్యమని రష్యా చెబుతోంది. ఓరెష్నిక్ 6 నుంచి 8 అణు సంప్రదాయ బాంబులను మోసుకెళ్లగలదని అంచనా వేస్తున్నారు. ఓరెష్నిక్ ముందు ట్రంప్ గోల్డెన్ డోమ్ నిలవలేదని నిపుణులు వాదిస్తున్నారు. గోల్డెన్ డోమ్ నిర్మాణం అనేది వృధా ప్రయాసేనని చెబుతున్నారు. రక్షణ వ్యవస్థలు ఎంత వేగంగా అభివృద్ధి చెందుతాయో వాటిని ఛేదించే క్షిపణి సాంకేతికత కూడా అంతే వేగంగా మారుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. గోల్డెన్ డోమ్లో ఎన్ని లేయర్లు ఉన్నప్పటికీ ఓరెష్నిక్ ను అడ్డుకోవడం అసాధ్యమని క్లారిటీ ఇస్తున్నారు. ప్రపంచంలోనే మేటి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ఇజ్రాయెల్కు చెందిన ఐరన్ డోమ్. కానీ ఇది ఇరాన్ దాడులను అడ్డుకోవడంలో విఫలమైన విషయాన్ని నిపుణులు ప్రస్తావిస్తున్నారు. ఇజ్రాయెల్ వద్ద ఐరన్ డోమ్, థాడ్, పేట్రియాట్, డేవిడ్ స్లింగ్, యారో వంటి అధునాతన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు ఉన్నా హైపర్సోనిక్ మిస్సైళ్లను అడ్డుకోలేదు. ఇప్పుడు కేవలం గ్రీన్లాండ్ ఆక్రమణకు ఓ కట్టుకథ ట్రంప్ చెబుతున్నాడని కొందరు విమర్శిస్తున్నారు. గ్రీన్లాండ్ ఉన్నా లేకున్నా ఉత్తర అమెరికా ఖండాన్ని క్షిపణులు తాకని విధంగా రక్షించడమే అనేది కేవలం భ్రమగానే చెబుతున్నారు. ఓరెష్నిక్ తో ఐరన్ డోమ్ పోటీ పడలేదని స్పష్టంగా చెబుతున్నారు.